ఎవరి పాలనలో తిరుమల దేవస్థానం ఏర్పాట్లు బాగున్నాయి సార్? తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ఆధ్యాత్మికమైన ప్రదేశం అండి. దాన్ని మొట్టమొదటిగా డెవలప్ చేసింది నందమూరి తారక రామారావు గారు. అదే పద్ధతిలో ముందుకు తీసుకెళ్లేది ఒక టీడీపీ ప్రభుత్వం తప్ప వేరే ఏ ప్రభుత్వాలు, ఈవెన్ కాంగ్రెస్ అయినా లేకపోతే టీఆర్ఎస్ అయినా లేకపోతే మన జగన్ గారి పరిపాలన అయినా ఎవ్వరూ దాన్ని వీళ్ళు ఈ ప్రభుత్వం పట్టించుకున్నట్టు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు, పట్టించుకోదు కూడా. ఇక ముందు వచ్చినా సరే దాంట్లో ఏదో ఒక అవినీతి జరగాల్సిందే తప్ప టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడు నుంచి మనం ఫస్ట్ నందమూరి తారక రామారావు గారు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ టీంలో అయినా సరే వాళ్ళు వేసే ఎలిగేషన్లే తప్ప కరెక్ట్ జరగాలి అంటే టీడీపీ ప్రభుత్వంలోనే జరిగిందండి. ఈరోజు ఫుడ్ గురించి మాట్లాడినా లేకపోతే ప్రసాదం గురించి మాట్లాడినా లేకపోతే అక్కడ వచ్చిన భక్తులకి వసతుల గురించి మాట్లాడినా చేయాల్సిన ప్రభుత్వం ఏది అంటే తెలుగుదేశం పార్టీ. మెగా డిఎస్సి ఇన్నాళ్ళకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సార్, మీకు ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ప్రచారం టైంలోనే చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి తీస్తాము అని. మెగా డిఎస్సి తీస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. జాబ్ క్యాలెండర్ అన్నారు. క్యాలెండర్ నుంచి అది ఏ క్యాలెండరో ఎప్పుడు ఏ సంవత్సరం అనేది చెప్పలేదు. క్యాలెండర్లో తీస్తామన్నారు కానీ తీయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు. అది ఈ ప్రభుత్వంలో 100% నెరవేర్చి వాళ్ళకి ఎవరైతే డిఎస్సి పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుద్దని నేను ఆశిస్తున్నాను. 2029 వైఎస్ జగన్ నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. జగన్ ఈసారి గెలుస్తాడంటారా? ఏమండి, మనము సముద్రం దగ్గరికి వెళ్ళి బీచ్కి వెళ్ళాము సరదాగా. వెళ్ళినప్పుడు అక్కడ నా పేరు రాస్తాం, అలలు ఎలా వచ్చి కొట్టుకుపోతాయి. ఇవి కూడా అంతేనండి. కరెంట్ ఛార్జీలు పెరిగాయంటూ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు సార్, నిజంగా పెరిగాయి అంటారా? ఏమంటే ట్రూ ఆఫ్ ఛార్జెస్ 2019 నుంచి 23-24 వరకు వాళ్ళు ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయండి. ఆ ట్రూ ఆఫ్ ఛార్జెస్ వాళ్ళు వసూలు చేయకుండా ఆ ప్రభుత్వం ఏదైతే ట్రూ ఆఫ్ ఛార్జెస్ వేసి ఉందో ఇప్పుడు నేను కరెంట్ బిల్ కడతానండి. ఏమంటే ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఎప్పుడు అంటే 19 నుంచి 23 వరకు ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఈ గవర్నమెంట్లో వసూలు చేస్తారు. అంటే మనం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి. దానికి సంబంధించిన ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఇప్పుడు వసూలు చేయడం వల్ల అది పెరిగినాయి అంటున్నారు. వాళ్ళు చేసిన తప్పుకి ఎదుటోడి మీద బట్టగాల్చి మొఖాన్ని వేస్తే అది మనం దుడుచుకోవాల్సి వస్తున్నాం అంతే. ఆ ప్రభుత్వం చేసిన పనులన్నీ అటువంటివి. నిత్యావసర రేట్లు ఎలా ఉన్నాయి సార్? జగన్ పాలనలో ఎలా ఉన్నాయి, చంద్రబాబు గారి పాలనలో ఎలా ఉన్నాయి? ఏమంటే జగన్ గారి పాలనలో కందిపప్పు 180 రూపాయలు, 200 రూపాయలు, 220 రూపాయలు. నాకు డిమార్ట్ దగ్గరేనండి. 3 రకాలు పెట్టేవాడండి. ఈ రోజున మీరు వెళ్ళి చూడండి, ఏదైతే గవర్నమెంట్ రేటు ఏ రేట్ అయితే నిర్ణయించిందో ఆ రేటు ప్రకారమే అమ్ముతామని చెప్తున్నారు. దాంట్లో క్వాలిటీస్ ఉన్నాయి. మంచి క్వాలిటీ కాకుండా మీడియం క్వాలిటీనే వాళ్ళు గవర్నమెంట్ ఏ రేట్ అయితే ఉందో మధ్యతరగతి కుటుంబాలకి ఏ రకంగా అందించాలో ఆ రకంగానే అందిస్తున్నారండి. దాంట్లో మనం ఇచ్చేయడానికి ఏం లేదు. అదే రకంగా మన రేషన్ ఉంది. రేషన్లో ఇదివరకు కందిపప్పు ఇచ్చేవాళ్ళు కాదు, పంచదార లేదు, ఓన్లీ బియ్యం. అవి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ బియ్యాన్నే వీళ్ళు పంపిణీ చేశారు తప్ప నాణ్యమైన సరుకులు ఇంటి వద్దకే అన్నారు తప్ప ఏమీ లేదండి. దానివల్ల యూజే లేదు. అది చంద్రబాబు హయాంలో నిరుద్యోగ సమస్య తీరుతుందంటారా? ఏమంటే ఆయన విజనరీ అండి. 2047 అనేది ఒక విజన్ పెట్టారు. ఆ టైంలో అదే రకంగా మనకు 2020 అనేది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2020 అనే విజన్ పెట్టి ఎంతమంది ఈ రోజున ఒక కుటుంబంలో ఒక వ్యక్తి 1 లక్ష రూపాయలు నెలకు సంపాదిస్తున్నాడంటే దాని వెనకమాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. అదే రకంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా అమరావతి డెవలప్ అయ్యి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తే మనం హైదరాబాద్ మించిపోతామండి. ప్రతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ బ్రాండ్ అంటే సిబిఎన్ అంటేనే బ్రాండ్. ఆ బ్రాండ్ ప్రకారం ఆయన ఏ నిరుద్యోగ సమస్య తీర్చడానికి ముందంజలో ఉన్నారు ఆయన. చంద్రబాబు పరిశ్రమలు పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు సార్, నిజమేనంటారా? ఏమండి, పరిశ్రమలు తేవటంలో త్రూఅవుట్ ఇండియాలో ఎవరు అంటే సీఎం ఒక చంద్రబాబు నాయుడు గారు. అదే రకంగా ఇప్పుడు మనకి ఇక్కడ దగ్గరలో గన్నవరం దగ్గర హెచ్సిఎల్ ఉందండి. హెచ్సిఎల్ ఏ గవర్నమెంట్లో వచ్చిందండి? అదే రకంగా మనం ఇప్పుడు అమర్ రాజా ఉంది. ఏ గవర్నమెంట్ వెళ్ళిపోయిందండి? లూలు ఏ గవర్నమెంట్లో వెళ్ళిపోయిందండి? అదే రకంగా మనం పరిశ్రమలు తేవటంలో నెంబర్ 1 నేను ఎందుకని చెప్తున్నానంటే, అలాగే మనకి కియా కంపెనీ ఉందండి. కియా కంపెనీని తీసుకొచ్చింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు అండి. అదే రకంగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తండ్రి వోక్స్ వ్యాగన్ కంపెనీని రాకుండా చేసింది ఎవరు? ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి, బొత్స సత్యనారాయణ, హీరో నాగార్జున. వీళ్ళు ముగ్గురు కలిసి వోక్స్ వ్యాగన్ని నాశనం చేసి మన రాష్ట్రానికి రాకుండా చేశారు. అదే పద్ధతిలో ఈయన కూడా అదే చేద్దాం అనుకున్నాడు. దానికి సంబంధించిన యాక్సిడీస్ కంపెనీని వాళ్ళు చెన్నై తీసుకెళ్ళిపోయారు. ఎవరి వల్ల? ఈ జగన్ వల్ల, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వల్ల, కొంతమంది వ్యక్తుల వల్ల, ఇంక్లూడింగ్ రోజా వల్ల.
నారా లోకేష్ పాలన ఎలా ఉందంటారు సార్? నెంబర్ వన్ ఈజ్ ఏ స్టేట్స్ మ్యాన్. నారా లోకేష్ అనే ఆయన చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నాడండి. ఇవాళ రోజున ఎవరైనా నాకు ఈ పని అవ్వలేదు, ఈ పని చేసి పెట్టండి అని వెళ్తే ప్రతి ఒక్కరితోటి చిన్న పెద్ద స్థాయి చూసుకోకుండా ప్రతి ఒక్కరితోటి అమితమైన ప్రేమతో ఆయన ఏ పని కావాలంటే ఆ పని చెప్పిన ప్రకారం చెప్పిన టైంకి కంప్లీట్ చేసి అప్పచెప్తున్నారు. అలా ఉండాలి నాయకుడు అంటే. మహిళల కోసం నెలకు 1500 ఇచ్చి ఆదుకుంటా అన్నారు. అది ఎంతవరకు ఆదుకుంటారంటారు అసలు? రేపు బడ్జెట్లో పెడతారండి కంపల్సరీ. ఇప్పటికే దీపం పథకం అయిపోయింది. వృద్ధాప్య పింఛను 3000 నుంచి 4000 రూపాయలు అన్నారు. అదే 3 నెలల ముందు నుంచి ఇస్తామన్నారు. ఆ రకంగా ముందుకు వెళ్ళారు. అదే రేపు మార్చి బడ్జెట్ల తర్వాత కన్ఫామ్గా అది మహిళలకి 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. మళ్ళీ మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కల్పిస్తామంటున్నారు సార్. మరి ఆ జాబ్ ఇప్పిస్తారంటారా? అవునండి. ఇప్పుడు నేను ఉండేది ఏలూరు నియోజకవర్గంలో అండి. ఒక ఏలూరు నియోజకవర్గం నుంచి బడేటి చంటి గారు ఒక 10,000 మిషన్లు 8,000 శాంక్షన్ అయినాయి అంట. కానీ ఆయన ఇంకో 2,000 కావాలని చెప్పి ఫోర్స్ చేసి మన ఇన్ఛార్జ్ మంత్రి గారితో నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడి ఇంకో 2,000 మిషన్లు తీసుకొచ్చి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కుట్టు నేర్చుకునే విధంగా చేసి వాళ్ళకి, అంటే అదే కదండి ఉపాధి కల్పించడమే కదండి జాబు అనేది. అదే రకంగా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఉచిత మిషన్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి. మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం పెడతానంటున్నారు. అసలు ఈ పని మంచిదేనంటారా? ఏమండి, ఆర్టీసీ అది కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అండి. హామీ నెరవేర్చడం తప్పనేది ఎక్కడా లేదు. ఇదే రకంగా మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో, అదే కర్ణాటకలో ఇలాగే జరుగుతుంది. కాబట్టి ఆయన అనుకున్న ప్రకారం ఆయన చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసే నాయకుడు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు. మన సర్వేలో తెలిసింది ఏంటంటే సార్, చాలామంది మహిళల్ని మనం ఈ క్వశ్చన్ అడిగినప్పుడు పూర్తిగా ఉచితం వద్దు, హాఫ్ పేమెంట్ పెట్టండి సరిపోద్ది, ఉచితం అనేది పెట్టకుండా ఉంటేనే బాగుంటుందని అంటున్నారు. మరి వాళ్ళ అభిప్రాయంపై మీ ఉద్దేశం ఏంటి? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఫస్ట్ తీసుకోండి. దానికి సంబంధించిన గైడెన్స్ అనేది తర్వాత అభిప్రాయ సేకరణ చేయటంలో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు. అలాగే అందరూ అభిప్రాయం తీసుకుంటారు. ప్రతి ఒక్క మహిళకి IVR కాల్ నుంచి వాళ్ళు ఒపీనియన్ పోల్ తీసుకున్న తర్వాతే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు సార్, అందుతున్నాయి అంటారా? ఆల్రెడీ ఒక గ్యాస్ సిలిండర్కి డబ్బులు పడిపోయినాయండి మార్చి 31 వరకు. మళ్ళీ మార్చి 31 నుంచి మళ్ళీ రెండో గ్యాస్. అదే రకంగా నవంబర్లో మళ్ళీ ఇంకోటి. అట్లా 3 సిలిండర్లు అన్నారు. 3 సిలిండర్లు ఒకసారే కాదండి, అది 4 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి, 4 నెలలకు అంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. 3 గ్యాస్ సిలిండర్లు 100 to 100% వస్తాయి. డబ్బులు పడలేదు అని చెప్పుకోవడానికి లేదండి. డబ్బులు పడకపోతే ఒకసారి మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళండి, లేదంటే బ్యాంకుకి కలవండి. కలిసిన తర్వాత అక్కడ ఏదైతే ఉందో మీరు ఏదైనా KYC చేయించుకోవాలంటే చేయించుకోండి. దాని ద్వారా మీకు డబ్బులు పడతాయి. జగన్ పాలన వర్సెస్ చంద్రబాబు పాలన, ఇద్దరిలో మహిళకు పెద్దపీట వేసింది ఎవరు సార్? మహిళలకి పెద్దపీట వేసింది అసలు డ్వాక్రా అనేది పెట్టిందే మహిళల కోసం కదండి. ఆ పెట్టిందే చంద్రబాబు నాయుడు గారండి. ఇంకా మహిళలకి పెద్దపీట వేసింది ఏ గవర్నమెంట్ అంటారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ఉన్నారండి. ఒక దళితుని మన స్పీకర్ని చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. అంటే మహిళలకు అప్పటి నుంచే ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ఒక TDP గవర్నమెంట్ ఒకటే, తెలుగుదేశం గవర్నమెంట్ ఒకటే. నందమూరి తారక రామారావు గారు తండ్రి ఆస్తిలో కూతురు కూడా వాటా పెట్టారు. అంటే మహిళకు కూడా అక్కడి నుంచే ప్రాధాన్యత జరిగింది. అంటే 1982 నుంచే ఆ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది. దాన్ని కొనసాగించుకుంటూ ఇప్పుడు 33% రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.